హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. సో మరి ఎగ్జామ్ అనగానే సబ్జెక్ట్ ప్రిపరేషన్తో పాటుగా ఆన్లైన్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైన అంశము. సో ప్రాక్టీస్ లేనిదే మనము టైం మేనేజ్మెంట్ చేయలేము, విజయం కూడా సాధించలేము. దీన్ని దృష్టిలో ఉంచుకొని టాప్ 25 గ్రాండ్ టెస్ట్లని కేవలము రూ. 99కే అభ్యర్థులకైతే అందజేస్తున్నామండి. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి అప్ టు ఎగ్జామ్ వరకు. సో మీకు చాలా మంచి ప్రాక్టీస్ అవుతుంది, ఎందుకంటే ఆన్లైన్లోనే మనకు పరీక్ష అనేది ఉంటుంది. సో ఇక్కడ మన యాప్లో ఏంటంటే డైరెక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుందో అలానే మన యాప్లో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాయవచ్చు, రిజల్ట్ చూసుకోవచ్చు, ఎన్ని మార్కులు వస్తున్నాయనేది కూడా తెలుసుకోవచ్చు. చాలా మంచి ప్రాక్టీస్ అయితే అవుతుంది. 25 గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి. సో వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే లేదా యాప్ లింక్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వివిధ పోటీ పరీక్షలలో ప్రీవియస్గా ఇండియన్ జోగ్రఫీ పైన అడిగినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియన్ జాగ్రఫీ ప్రీవియస్ ఎంసిక్యూస్ అండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. మైకా అబ్రకం ఉత్పత్తి మరియు నిల్వల్లో భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్స్ అండి. ఆంధ్రప్రదేశ్. ఓకే, అబ్రకం లేదా మైకా నిల్వలలో, ఉత్పత్తి మరియు నిల్వలో చూద్దాం. మైకా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతం దేశంలోనే మొదటి స్థానంలో ఉందండి. ఓకే, నెక్స్ట్ 1. ఈశాన్య ఋతుపవనాల తిరోగమన ఋతుపవనాలు వీటి వల్ల అత్యధిక వర్షపాతం పొందే తీరమేది? ఈశాన్య ఋతుపవనాల వల్ల ఆన్సర్ ఆప్షన్ బి అండి. కోరమండల్ తీరము అంటే తమిళనాడు ప్రాంతము. అక్టోబర్ డిసెంబర్ నెలలో వీచే ఈశాన్య ఋతుపవనాల వల్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగాలను కలిగిన కోరమండల్ తీరము అత్యధిక వర్షపాతాన్ని పొందుతుంది. నెక్స్ట్, భారతదేశంలో ఎత్తైన ఆనకట్ట హైయెస్ట్ డ్యామ్ ఏది? ఏంటండి? ఆప్షన్ డి తెహ్రీ ఆనకట్ట, ఉత్తరాఖండ్లో ఉంటుందండి ఇది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగీరథి నదిపై నిర్మించిన తెహ్రీ డ్యామ్ 260.5 మీటర్లు. భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆనకట్టగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1. దక్షిణ గంగా మరియు వృద్ధ గంగా అని ఏ నదిని పిలుస్తారు? దక్షిణ గంగా మరియు వృద్ధ గంగా అని ఆప్షన్స్ అండి. గోదావరి నదిని పిలుస్తాము. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మరియు పొడవైన నది అయిన గోదావరి నదిని దక్షిణ గంగా లేదా వృద్ధ గంగా లేదా ఇండియన్ రైన్ అనే పేరుతో కూడా పిలుస్తారండి. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలో అతి పురాతనమైన చమురు శుద్ధి కర్మాగారం ఆయిల్ రిఫైనరీ ఎక్కడ స్థాపించబడింది? అత్యంత పురాతనమైనది ఎక్కడండి? ఆప్షన్ బి దిగ్బాయ్, అస్సాంలో. ఓకే, చూద్దాం. అస్సాం రాష్ట్రంలోని దిగ్బాయ్ 1901లో స్థాపించబడిన ఆయిల్ రిఫైనరీ భారతదేశంలో మరియు ఆసియాలో అతి పురాతనమైనదిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, స్వర్ణ చతుర్భుజి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవే ప్రాజెక్ట్ ఏ 4 ప్రధాన నగరాలను కలుపుతుంది? వీటిని కలుపుతుందండి స్వర్ణ చతుర్భుజి. ఆప్షన్ ఏ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా వీటిని కలుపుతుంది. భారతదేశంలో 4 ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై మరియు కోల్కతా నగరాలను కలుపుతూ నిర్మించిన జాతీయ రహదారుల నెట్వర్క్ ఇది. ఓకే, నెక్స్ట్ 1. బెంగాల్ దుఃఖదాయిని సార్ ఆఫ్ బెంగాల్ అని ఏ నదిని పిలుస్తారు? ఆప్షన్ సి దామోదర్ నది లోయ. పశ్చిమ బెంగాల్లో భారీ వరదలకు కారణమయ్యే దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయిని అంటారు. ఓకేనా? డివిసి ప్రాజెక్టు ద్వారా వరదలు తగ్గాయి, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు ద్వారా. భారతదేశంలో అతి పొడవైన ఆనకట్ట లాంగెస్ట్ డ్యామ్ ఏది? ఏంటండి? ఆప్షన్ ఏ హీరాకుడ్. ఒడిషా రాష్ట్రంలో మహానదిపై నిర్మించిన హీరాకుడ్ డ్యామ్ ప్రపంచంలో మరియు భారతదేశంలో అత్యంత పొడవైన మట్టి ఆనకట్టగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1. జనాభా సాంద్రత
2011 సెన్సస్ ప్రకారం ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జనసాంద్రత అడిగారు. ఇక్కడ జనాభా అడగలేదు. జనాభా అడిగితే ఉత్తరప్రదేశ్, బట్ జనసాంద్రత అంటే డెన్సిటీ అడిగితే మాత్రం బీహార్ అండి ఆన్సర్. ఓకే, 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్ రాష్ట్రం అత్యధిక జనసాంద్రతను అంటే ఒక చదరపు కిలోమీటర్కి 1106 మందిని కలిగి ఉందండి. చాలా ఎక్కువ ఇది. ఓకే, నెక్స్ట్ వన్, సైలెంట్ వ్యాలీ జాతీయ ఉద్యానవనము ఏ రాష్ట్రంలో ఉంది? సైలెంట్ వ్యాలీ జాతీయ ఉద్యానవనం ఎక్కడండి? ఆప్షన్ బి, కేరళలో ఉంది. జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లాలో పశ్చిమ కనుమలలో ఉంది. నెక్స్ట్, భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధిక ఇతర రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది? భారతదేశంలోని ఏ రాష్ట్రము అత్యధిక ఇతర రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది? ఆప్షన్ సి అండి, ఉత్తరప్రదేశ్. ఎన్ని రాష్ట్రాలతో అండి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలో అత్యధికంగా 8 రాష్ట్రాలతో మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సరిహద్దును పంచుకుంటుందండి. ఏంటది? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, క్రింది వాటిలో తూర్పు తీరంలో లేని ఓడరేవు ఏది? క్రింది వాటిలో తూర్పు తీరంలో లేని ఓడరేవు ఏంటండి? ఆప్షన్ డి, కొచ్చి అండి, కొచ్చి. ఓకే, నెక్స్ట్, కేరళలోని కొచ్చి ఓడరేవు పశ్చిమ తీరంలో అరేబియా సముద్రంలో ఉంది. మిగిలిన 3 బంగాళాఖాతం తీరంలో ఉన్నాయి. నెక్స్ట్ వన్, రోహ్తంగ్ కనుమ ఏ రాష్ట్రంలో ఉంది? రోహ్తంగ్ కనుమ ఎక్కడుందండి? ఆప్షన్ బి, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్. పిర్ పంజాల్ పర్వత శ్రేణి ఉన్న రోహ్తంగ్ కనుమ హిమాచల్ ప్రదేశ్లోని కులు లోయను లాహౌల్ మరియు స్పితి వ్యాలీలతో కలుపుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలో కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? కాఫీ ఏంటండి? ఆప్షన్ సి, కర్ణాటక రాష్ట్రము కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. కర్ణాటక రాష్ట్రం ముఖ్యంగా బాబా బుడాన్ కొండలు, కొడాగు ప్రాంతాలు దేశంలోని మొత్తం కాఫీ ఉత్పత్తులో 70% కంటే ఎక్కువ వాటాను కలిగి ప్రథమ స్థానంలో ఉన్నాయండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల పశ్చిమ బెంగాల్లో వీచే ఉరుములు మెరుపులతో కూడిన ప్రీ మాన్సూన్ జల్లులను ఏమంటారు? ప్రీ మాన్సూన్ జల్లులను ఆన్సర్ ఆప్షన్ బి అండి, కాల బైశాఖి లేదా నార్వెస్టర్స్ అనే పేరుతో పిలుస్తారు. పశ్చిమ బెంగాల్లో వీస్తాయండి ఇవి. ఓకేనా, కాల బైశాఖి లేదా నార్వెస్టర్స్ అని పిలుస్తారు. వేసవి కాలం చివరలో ఋతుపవనాల రాకముందు పశ్చిమ బెంగాల్, అస్సాం ప్రాంతాల్లో వీచే బలమైన గాలులు, వర్షాలను కాల బైశాఖి అనే పేరుతో పిలుస్తారు లేదా నార్వెస్టర్స్ అంటారు. నెక్స్ట్, సట్లెజ్ నదిపై నిర్మించబడిన ప్రసిద్ధ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏది? సట్లెజ్ నదిపై నిర్మించబడిన ప్రసిద్ధ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏంటండి? ఆప్షన్ సి అండి, బాక్రా నంగల్. ఓకే, బాక్రా నంగల్. హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్ సరిహద్దుల్లో సట్లెజ్ నదిపై బాక్రా నంగల్ ప్రాజెక్టును నిర్మించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది? భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఆప్షన్ ఏ అండి, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఓకే, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. వివరాలు చూద్దాం. 1986లో స్థాపించబడిన నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో విస్తరించి ఉంది. దేశంలోని మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్గా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్, నర్మదా నది ఎక్కడ జన్మిస్తుంది? నర్మదా ఆన్సర్ ఆప్షన్స్ అండి, అమర్కంటక్. ఓకే, మధ్యప్రదేశ్లోని మైకాల్ పర్వత శ్రేణిలో ఉన్న అమర్కంటక్ పీఠభూమి వద్ద నర్మదా నది జన్మిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, అరేబియా సముద్రపు రాణి క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని ఏ నగరానికి లేదా ఓడరేవుకు పేరు? దేనికండి? ఆప్షన్ సి అండి, కొచ్చి. ఓకే, కొచ్చి. కేరళలోని
కొచ్చి ఓడరేవును దాని చారిత్రక వాణిజ్య ప్రాముఖ్యత మరియు భౌగోళిక స్థానం వల్ల అరేబియా సముద్రపు రాణి అనే పేరుతో పిలుస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలో పులుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఓకే, ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడండి? ఆప్షన్ సి అండి, 1973. పులుల జనాభాను రక్షించడం కోసం భారత ప్రభుత్వం 1973 ఏప్రిల్ 1న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించింది. ఎక్కడండి? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో. ఇంపార్టెంట్. కొడైకెనాల్లో వేసవి విడిది ఏ పర్వత శ్రేణుల్లో ఉంది? కొడైకెనాల్లోని వేసవి విడిది కేంద్రం. ఆప్షన్ బి అండి, పళని కొండలు. ఊటీ అనేది ఇక్కడే ఉంటుందండి, పళని కొండల్లో ఉంటుంది. ఓకే. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ హిల్ స్టేషన్ కొడైకెనాల్ పశ్చిమ కనుమల తూర్పు అంచున ఉన్న పళని కొండలలో ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, సుందర్బన్ డెల్టాను ఏ నదులు సంయుక్తంగా ఏర్పరుస్తాయి? సుందర్బన్ డెల్టాను ఏ నదులండి? ఆప్షన్స్ అండి, గంగా మరియు బ్రహ్మపుత్ర. భారతదేశం మరియు బంగ్లాదేశ్లలో విస్తరించి ఉన్న సుందర్బన్ డెల్టా గంగా మరియు బ్రహ్మపుత్ర నదుల కలయిక వల్ల ఏర్పడిన ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ప్రాంతం అండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, సింధు నది నీటి ఒప్పందము ఏ రెండు దేశాల మధ్య కుదిరింది? 1960లో సింధు నదీ జలాల ఒప్పందము భారత్ మరియు పాకిస్తాన్ మధ్య. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సింధు ధాని ఉపనదుల నీటి పంపకాల కోసం ఈ ఒప్పందం అనేది జరిగింది. ఎప్పుడండి? 1960లో. నెక్స్ట్, దక్కన్ పీఠభూమి ప్రధానంగా ఏ రకమైన శిలలతో ఏర్పడింది? దక్కన్ ప్లాట్యూ. ఆప్షన్స్ అండి, బాసాల్ట్ శిలలతో ఏర్పడిందండి, బాసాల్ట్ శిలలు. ఓకేనా. ద్వీపకల్ప పీఠభూమిలోని దక్కన్ ట్రాప్స్ ప్రాంతము పురాతన అగ్నిపర్వత విస్ఫోటనాల నుంచి వెలువడిన లావా చల్లటం వలన ఏర్పడిన నల్లని బాసాల్ట్ శిలలతో నిండి ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలోని అత్యధిక వజ్రాల గనులు డైమండ్ మైన్స్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడండి? పన్నా, మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా వజ్రాల గనులకు వింధ్యా పర్వత శ్రేణుల్లో ఉంది ఇది. మరి ఈ వజ్రాల గనులకు భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతంగా మనము చెప్పుకోవచ్చు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.